ఓసీని, నాకు రిజర్వేషన్ ఉండదు. కానీ రిజర్వేషన్ల విధానాన్ని నేను సమర్థిస్తూ ఉంటా. కొంతమంది విభేదించే వాళ్ళు ఉండొచ్చును. కానీ ఎందుకు సమర్థిస్తానంటే, కుల వివక్ష ఈనాటికి కూడా పోలేదు. కుల వివక్షను ప్రత్యక్షంగా ఇప్పటికి కూడా చూస్తున్నాం. చూస్తూ ఉండి వాళ్ళకి ఆ రిజర్వేషన్ కూడా లేకపోతే అసలు వాళ్ళ బ్రతుకులు ఎట్లా ఉండేవి అని బాధేస్తది నాకు. ఒక సామాన్యుడిగా ఓసీ వాడిని అయినా కూడా అనేక మంది ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ పిల్లలు స్నేహితులు ఉన్నటువంటి వాడుగా, అందులో జర్నలిజం ఫీల్డ్ ఇన్నేళ్లుగా చూసిన వాడికి ఎంతో బాధ అనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, ఈ ఉదంతం దళిత యువకుని పెళ్లి చేసుకుంది ఒక అమ్మాయి. ఆ కక్షతో గర్భిణిగా ఉన్న కూతుర్ని తండ్రి మరో ఇద్దరితో సాయంతో కలిసి దారుణంగా హత్య చేసిన సంఘటన కర్ణాటకలో వెలుగులోకి వచ్చింది. హుబ్బಳ್ಳಿ గ్రామీణం ఇనాం వీరాపుర గ్రామానికి చెందిన మాన్య 19 ఏళ్ల అమ్మాయి వివేకానంద డిగ్రీ చదువుతున్నప్పుడే ప్రేమించుకున్నారు. అబ్బాయి దళిత సామాజిక వర్గానికి చెందినవాడు కావడంతో లింగాయత్ సముదాయానికి చెందిన అమ్మాయి తండ్రి ప్రకాష్ గౌడ పాటిల్ వాళ్ళ వివాహానికి నిరాకరించాడు. తనను వివాహం చేసుకోకపోతే ఆత్మహత్య చేసుకుంటానని వివేకానందను మాన్య బెదిరించడంతో జూన్ 19న ఇద్దరు ఆలయానికి వెళ్లి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత పోలీసులను ఆశ్రయించడంతో యువత కుటుంబ సభ్యులను పిలిపించి రాజీ చేయించారు. హవేరీలో ఇద్దరు కాపురం పెట్టగా మాన్య గర్భం దాల్చడంతో భర్తతో కలిసి ఇటీవలే ఊరికి వచ్చింది. దీన్ని గుర్తించిన ప్రకాష్ తన బంధువులు వీరనగౌడ, మహాదేవ గౌడ పాటిల్, అరుణ్ గౌడ పాటిళ్లతో కలిసి వెళ్లి దంపతులు వివేకానంద తల్లిదండ్రులపై ఆదివారం సాయంత్రం పైపులతో విచక్షణరహితంగా దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన మాన్య చికిత్స పొందుతూ మరణించగా మిగిలిన వాళ్ళు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులు సోమవారం అరెస్ట్ చేయాలి. నడి రోడ్డు మీద కాల్చిపడేయాలి ఇట్లాంటి ఎండి కొడుకుల్ని. అబ్బాయి భయపడి పెద్దోళ్ళ అమ్మాయి అని చెప్పేసి పెళ్లి చేసుకోకపోతే అమ్మాయే గొడవ చేసి మరీ పెళ్లి చేసుకుంది. పోనీ అప్పుడేమైంది నీకు పెంపకం దగ్గర? చివరికి పెళ్ళయ్యి పిల్లలు పుట్టే టైంలో గర్భవతి అయినటువంటి అమ్మాయిని వాళ్ళ కుటుంబాన్ని చంపేస్తావా? అంటే అవతల వాళ్ళు మనుషులు కాదని చూసేటటువంటి ఇలాంటి రాక్షసత్వం ఏంటి? కులం పేరుతో ఈ వివక్ష ఏంటి? వాడి దగ్గర అదే రక్తం గ్రూప్ ఉంది, నీ దగ్గర అదే రక్తం గ్రూప్ ఉంది. వాళ్ళ దగ్గర అదే అన్నం తింటారు, నువ్వు అదే అన్నం తింటావే. అందులో నువ్వేమైనా బంగారం వేసుకుని తింటావా? అయితే గీతే కొంచెం మంచి కూర ఎక్కువ వేసుకుంటావు, వాళ్ళు మంచి కూర వాళ్ళు ఎక్కువ వేసుకుని తింటారే. ఇవాల్టికి కూడా ఈ కుల వివక్ష దారుణం ఏంటి అన్నటువంటిది గ్రహించాల్సి ఉంది. ఇది పోనంత వరకు కూడా రిజర్వేషన్లు అట్లాగే ఉంటాయి.